హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక టీమ్ ఇండియా బిట్ బంగ్లాదేశ్ బై 6 వికెట్స్. శుభ్మన్ గిల్ 101 ఇన్ 129 బాల్స్ అండ్ రోహిత్ శర్మ 41. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఈ రెండు ఇన్నింగ్స్. ఇక మనోళ్ళు చేజ్ చేయడానికి కొంచెం కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అనే ఈజీ చేస్. చాలా కష్టపడ్డారు మనోళ్ళు అయితే. బట్ పిచ్ కూడా అక్కడ చాలా టఫ్ ఉందని చెప్పుకోవచ్చు, ట్రిక్కీ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పిచ్చెస్ లో మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి 300 కొడితే సెకండ్ బ్యాటింగ్ లో మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు దాన్ని చేజ్ చేయడం. బట్ ఈ 228కే మనోళ్ళు కొంచెం కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. అక్కడ శుభ్మన్ గిల్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు. అంతా తన ఇన్నింగ్స్ అయితే మాస్టర్ అయితే చేసిండు అక్కడ. మరి మరో ఎండ్ నుంచి చిన్న చిన్న పార్ట్నర్షిప్ వచ్చినా కానీ వికెట్లు పడుతున్నా కానీ బట్ శుభ్మన్ గిల్ లాస్ట్ అకుండి ఈ చేజ్ అయితే కంప్లీట్ అయితే చేసిండు. ఇక లాస్ట్ లో కేఎల్ రాహుల్ కూడా మనం మెచ్చుకోవాల్సిందే. ఒక క్యాచ్ డ్రాప్ అయినా కానీ చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకు కనబడేది కేఎల్ రాహుల్ దగ్గర నుండి కూడా. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. అసలు మరి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ స్టార్ట్స్ చూసుకుంటే మరి సెకండ్ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. బట్ అక్కడ చూసుకుంటే తనైతే పిచ్ అయితే ప్రాపర్ గా రీడ్ చేసిండు. ఈ పిచ్ లో ఇంకొక 50 రన్స్ గిట్ట స్కోర్ చేసినందుకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది డిఫరెంట్ గా ఉండేది. ఇక మన టీంలకు కూడా ఇంకా చాలా కష్టమయ్యేది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తానికి డ్యూ అయితే పడతలేదు. అక్కడ స్పిన్నర్లకి మంచి గ్రిప్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా అక్కడ మూవ్మెంట్ అయితే కనిపించింది ఇనిషియల్ గా. సో ఓవరాల్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా పిచ్ అయితే ట్రిక్కీగా మనకైతే కనబడ్డది. ఇక బంగ్లాదేశ్ 228 అయితే కొట్టింది. బట్ ఫస్ట్ 5 వికెట్స్ మనోళ్ళు ఏ విధంగా తీసిలో మనందరం చూసినాం. అసలు బంగ్లాదేశ్ మరి 100 అన్న స్కోర్ అవుతుందా, స్కోర్ అయ్యేదా అనుకున్నాం ఒక సిచ్యువేషన్ లో. బట్ అక్కడ మనం మెచ్చుకోవాల్సింది తౌహీద్ హరిడై అండ్ జకీర్ అలీ ఇద్దరు కలిసి అక్కడ 150 పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చారు బంగ్లాదేశ్ కి. మనోళ్ళు కూడా కొంచెం క్యాజువల్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. క్యాజువల్ అప్రోచ్ అయితే మనకైతే కనబడ్డది. క్యాచింగ్ లో అని, ఫీల్డింగ్ లో అని, బౌలింగ్ లో అని. ఫస్ట్ 5 వికెట్ల తర్వాత మనోళ్ళు ఈజీగా తీసుకున్నారు. మరి వీళ్ళు 100 కూడా కొట్టారు. మనకు కూడా కాంపిటేటివ్ స్కోర్ కావాలని మనోళ్ళు కొంచెం ఈజీగా తీసుకున్నట్టయితే మనకైతే అనిపించింది. బట్ అక్కడ మనం చూసుకుంటే 228 అయితే కొట్టిల్లు. ఎక్కడ 35 అండ్ ఎక్కడ 228-10. సో చాలా డిఫరెన్స్ అయితే మనకైతే కనబడుతుంది. మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్స్ అయితే మనకైతే కనబడతలేరు. బుమ్రా లేని లోటు కనబడ్డది అండ్ కుల్దీప్ యాదవ్ కూడా రిధమ్ అయితే లేడు. సో అతని దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే రాలేవు మిడిల్ ఓవర్స్ లో. సో చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు మరి అక్కడ మిడిల్ ఓవర్స్ లో. ఇంకా మనం మెయిన్ గా చూసుకుంటే నెక్స్ట్ బిగ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కానీ, ఇక తర్వాత న్యూజిలాండ్ కానీ, ఒకవేళ మన టీం ని క్వాలిఫై అయితే తర్వాత బిగ్ మ్యాచెస్ అక్కడ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి మరి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే మనకైతే కావాలి. సో మరి ఆ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కనబడతలేడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మరి తౌహీద్ హరిడై 100 అయితే కొట్టిండు అక్కడ 118 బాల్స్ లో, 6 4s 2 6s. ఇక జకీర్ అలీ 68 అయితే కొట్టిండు 114 బాల్స్ లో, 4 4s 59 స్ట్రైక్ రేట్ తో. సో ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే మంచి నాకైతే కనబడ్డది. మొత్తం అక్కడ చూసుకుంటే 228 అయితే కొట్టిల్లు. ఇక మన బౌలింగ్ లో చూసుకుంటే మొహమ్మద్ షమి చాలా బెటర్ రాణించిండు. 5 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం అక్కడ 10 ఓవర్లలో 53 రన్లు ఇచ్చిండు. 5 వికెట్లే తీసుకున్నాడు 5.3 ఎకరంతో. మరి ఐసీసీ ఈవెంట్స్ లో మనకు తెలుసుగా మొహమ్మద్ షమి ఏ విధంగా తన విధ్వంసం క్రియేట్ చేస్తాడో మరోసారి మనకైతే ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక హర్షిత్ రాణా 3 వికెట్లే తీసుకున్నాడు. ప్రతి డెబ్యూలో కూడా అతనైతే 3 వికెట్లు తీస్తూ వస్తున్నాడు. టెస్ట్ లో కానీ, T20s లో కానీ, ODIs లో కానీ, ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్ లో కానీ మినిమం 3 వికెట్స్ అయితే తీస్తూ వస్తున్నాడు. ఇక అక్షర్ పటేల్ దగ్గర 2 వికెట్లు అయితే కనబడ్డాయి. ఇక అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి అక్కడ ఫీల్డింగ్ లో మనకి చాలా ప్రాబ్లం అయితే కనబడ్డది ఈ మ్యాచ్ లో. అక్కడైతే ఆ రోహిత్ శర్మ క్యాచ్ పడితే మాత్రం ఖచ్చితంగా 100 లోపు మనలో అయితే వీళ్ళని ఆల్అౌట్ చేసేవాళ్ళు. అండ్ మనోళ్ళు కూడా మరి ఈజీగా దాన్ని టార్గెట్ చేసేసేవాళ్ళు. అండ్ నెట్ రన్ రేట్ కూడా మనకి చాలా బెటర్ అయితే ఉండేది. ఇప్పుడు మన నెట్ రన్ రేట్ చూసుకుంటే మరి న్యూజిలాండ్ కన్నా తక్కువ ఉంది. బట్ ఎనీవే మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక మనలో చేజింగ్ లో చూసుకుంటే అక్కడ మరి రోహిత్ శర్మ 41 కొట్టిండు. శుభ్మన్ గిల్ దగ్గర ఉండి మ్యాచ్ అయితే గెలిపించిండు 101 తోని. సో ఓవరాల్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే కనబడుతున్నాయి. మ్యాన్ ఇన్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఇంగ్లాండ్ సిరీస్ లో మనం చూసినాక 3 మ్యాచ్లు కూడా మినిమం 50 అయితే కొట్టింది. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో 100 అయితే కొట్టిండు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మరి 100 అయితే కొట్టిండు. బ్యాక్ టు బ్యాక్ 2 100s అని చెప్పుకోవచ్చు. 101 కొట్టిండు 129 బాల్స్ లో, 9 4s 2 6s 78 స్ట్రైక్ రేట్ అవుతుంది. ఈ పిచ్ లో 78 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ తో సమానం చెప్పుకోవచ్చు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా శుభ్మన్ గిల్ గెలుచుకున్నాడు అక్కడ.
ఇక నెంబర్ 3 వచ్చిన విరాట్ కోహ్లీ 22 కొట్టిండు. ఇక శ్రేయస్ అయ్యర్ 15 అయితే కొట్టిండు. ఒక పెద్ద స్టార్ట్ ఆడి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 లో అక్షర్ పటేల్ అయితే ప్రమోషన్ అయితే దొరికింది. బట్ చాలా అంటే డిసప్పాయింట్ చేసిండు. 8 కొట్టిండు అక్కడ. ఇక లాస్ట్ లో కేఎల్ రాహుల్ దగ్గర ఉండి మ్యాచ్ అయితే గెలిపించిండు విత్ శుభ్మన్ గిల్. సో ఇద్దరు కూడా చాలా అంటే బెటర్ రాణించారు లాస్ట్ లో. కేఎల్ రాహుల్ కూడా ఒక క్యాచ్ మిస్ అయినప్పుడు కూడా అతనైతే 41 అయితే కొట్టిండు. 47 బాల్స్ లో 1 4 2 6 87 స్ట్రైక్ కొడుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇక మన బౌలింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ కావాలి. బ్యాటింగ్ లో కూడా అక్కడ మరి ఇంప్రూవ్ కావాల్సి అయితే ఉంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి.